SR7 టీవీ న్యూస్. బుచ్చినాయుడు కండ్రిగ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి మాతృత్వ సురక్షిత అభియాన్ కార్యక్రమం ప్రతి నెల 9వ తారీఖున 10వ తారీఖున జరిగేటువంటి ప్రధానమంత్రి మాతృత్వ సురక్షిత అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ నందు వైద్యాధికారి డాక్టర్ విద్యాసాగర్ మరియు ఆరోగ్య అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మండలంలోని గర్భవతులందరికీ రక్త పరీక్షలు, వ్యాక్సిన్లు, ఐరన్ టాబ్లెట్లు, కాల్షియం టాబ్లెట్లు, విటమిన్ టాబ్లెట్లు మరియు వారికి ఆరోగ్య సలహాలను ఇవ్వడం జరిగింది. ప్రతి గర్భవతి అని తెలిసిన వెంటనే ఆశా ద్వారా ఏఎన్ఎం ద్వారా వారి పేరును నమోదు చేయించుకొని ఎంసీపీ కార్డును పొందవలెను. మొదటి కాన్పు వారు వారి యొక్క బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు లింక్ అయినటువంటి మొబైల్ నంబర్తో వివరాలన్నింటినీ ఏఎన్ఎం గారికి ఇచ్చినట్లయితే వారికి ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనే పథకం ద్వారా కాన్పు అయ్యేలోపు 3,000, కాన్పు అయిన తర్వాత 2,000, మొత్తం 5,000 వారి అకౌంట్లో జమ చేయబడుతుంది. ప్రతి గర్భవతి 4వ నెలలో నుండి ప్రతిరోజు ఒక ఐరన్ మాత్ర చొప్పున కాన్పు అయ్యేలోపు 180 టాబ్లెట్లు మింగవలసి ఉంటుంది. గర్భస్థ సమయంలో 2 సార్లు టీటీ ఇంజెక్షన్లు వేసుకోవలసి ఉంటుంది. గర్భస్థ సమయంలో 2 సాధారణ స్కానింగ్లు, ఒక పెద్ద స్కానింగ్ అంటే టిఫా స్కానింగ్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి నెల 9వ తారీఖున 10వ తారీఖున ప్రాథమిక ఆరోగ్య కేంద్రమునకు వచ్చి పరీక్షలు, సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. వారి గ్రామాల్లో వచ్చేటువంటి 104 వద్ద పరీక్షలు కానీ, మాత్రలు కానీ, సలహాలు కానీ ఇవ్వబడుతుంది అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశాలు, ఏఎన్ఎంలు, ఎంఏఎల్హెచ్పీలు, సూపర్వైజర్ సిబ్బంది పాల్గొన్నారు. పండ్లు, కాయగూరలు, గుడ్డు, పాలు, ఫిష్, మటన్ ఇటువంటివన్నీ బాగా తీసుకుంటే మీకు బ్లడ్ పర్సంటేజ్ అనేది దానికి పెరుగుతుంది. దాంతోపాటు ఐరన్ సప్లిమెంట్ అనేది తీసుకుంటే ఇంకాస్త పెరుగుతుంది అనమాట. ఓకేనా? ఇది రెగ్యులర్గా వాడాలి మీరు. అదేవిధంగా కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా డైలీ వాడాలి. కాల్షియం ట్యాబ్లెట్స్ దానికి మీ యొక్క శరీరంలో ఉండే ఎముకలను బలంగా తయారవడానికి, బిడ్డ యొక్క ఆరోగ్యం కూడా, బిడ్డకు కూడా ఎముకలన్నీ బాగా బలంగా వృద్ధి కావడానికి కాల్షియం ట్యాబ్లెట్స్ అనేది అవసరం అన్నమాట. ఇవి ఖచ్చితంగా వాడుకుంటూ, స్కానింగ్లు ఖచ్చితంగా చేసుకుంటూ, ఇక్కడ ఖచ్చితంగా పరీక్షలన్నీ చేసుకుని మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ 7వ నెలలో ఖచ్చితంగా టిఫా స్కాన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అది ఇక్కడ చేయరు, కాళహస్తిలో కానీ తిరుపతిలో కానీ చేస్తారు టిఫా స్కాన్. ఆ టిఫా స్కాన్ ఎందుకంటే మీ బిడ్డ యొక్క అవయవాలన్నీ సక్రంగా ఉన్నాయా, మెదడు సక్రంగా పెరిగిందా, గుండె సక్రంగా ఉందా, లివర్ సక్రంగా ఏర్పడిందా, కిడ్నీలు సక్రంగా ఉన్నాయా, ఇవన్నీ తెలియడానికి అనేది టిఫా స్కాన్ అనేది. అది ఖచ్చితంగా చేసుకోవాలి. కొందరు మేనరికాలు చేసుకున్నారనుకోండి, వాళ్ళకి బిడ్డలు బ్రెయిన్ సరిగా ఎదుగుదల ఉండదు. కొంతమందికి ఇక్కడే వేళ్ళు పుట్టిపోతాయి, చేతిలో చెయ్యి పుల్లుగా లేకుండా ఈ మొండి ఇక్కడ దగ్గరనే వేళ్ళు వచ్చేస్తాను అంటే చేతులు ఏర్పడవు. కొంతమందికి గుండెల్లో హోల్స్ ఏర్పడుతుంది. ఇటువంటివన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా 7వ నెలలో చేయించుకోవాలి. అది చేసుకున్న తర్వాత ఆ బిడ్డకి ఏదైనా ట్రీట్మెంట్ కానీ, ఏదైనా సలహాలు కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి అవి చేసుకోవాలి. మామూలు స్కానింగ్లు తీసుకోవాలి, ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. తర్వాత వచ్చారు. ఓకేనా? కరెక్టే కదా? అదేవిధంగా మీకు అక్కడ 104, మీ విలేజ్లో 104 వస్తుంది, 104 వెహికల్ వస్తుంది కదా. అక్కడికి వెళ్ళినారంటే కూడా అక్కడ కూడా మీకు హెచ్బి టెస్ట్, బీపీ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. డాక్టర్ ఉన్నారంటే డాక్టర్ కూడా మీ యొక్క ఆరోగ్య పరిస్థితులు అన్నీ కూడా చూస్తారు. కాబట్టి అక్కడ చూపించుకోవాలి. అక్కడ MLHP సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర చూపించుకోవచ్చు. ఇక్కడ నెల ఖచ్చితంగా 9, 10 తారీఖులు, 9వ తారీఖు ఆదివారం వచ్చిందంటే 10, 11 తారీఖులు ఇక్కడ వచ్చి చూపించుకోవాలి. కానీ మీరు ఎక్కడ చూపించుకున్నట్టుగా సరిగ్గా కనబడడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హెచ్బి పర్సెంటేజ్ తక్కువ ఉంది, ప్రతి ఒక్కరికి బీపీలు డౌన్లోనే ఉన్నాయి. అంటే మీ యొక్క ఆరోగ్యం పైన మీకే అవగాహన లేదు, శ్రద్ధ లేదు. ఇప్పుడు మీరు మీ ఒక ప్రాణం కాదు, మీ కడుపులో ఇంకొక ప్రాణం కూడా ఉంది. ఆ బిడ్డ కూడా ఆరోగ్యంగా పుట్టాలనేసి అంటే మీరు మంచి ఆహారం తీసుకోవాలి. కరెక్ట్ టైంలో ఇంజెక్షన్లు కానీ, టెస్టింగ్లు కానీ ఇవన్నీ కరెక్ట్గా చేసుకుంటేనే మీ ఆరోగ్యము బాగుంటుంది, పుట్టబోయే బిడ్డ యొక్క ఆరోగ్యము బాగుంటుంది. మీరు కాన్పోయే నాటికి కనీసం మీ యొక్క హెచ్బి పర్సెంటేజ్ అంటే తెలుసు కదా, బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు కదా, ఆ హెచ్బి పర్సెంటేజ్ కనీసం 14 గ్రాములు ఉండాలి, లేదంటే 12 గ్రాములన్నా ఉండాలి. ఎప్పటికీ డెలివరీ అయ్యేటప్పటికి. మీకు ఇప్పటికే చూస్తూ ఉంటే ఒక్కొక్కరికి 7 గ్రాములు, 8 గ్రాములు, 9 గ్రాములు ఉన్నాయి. ఒక సంవత్సరం పొడికి తింటే 1 గ్రాము పెరుగుతుంది బ్లడ్. అటువంటిది ఇప్పుడు మీకు 7 గ్రాములు, 8 గ్రాములు ఉంటే ఇంకా డెలివరీ అయినట్టుకి 12 గ్రాములు ఉండాలంటే మీకు ఎప్పటికి వచ్చేది బ్లడ్
అందుకని ఐరన్ టాబ్లెట్స్ సప్లిమెంట్ గవర్నమెంట్ ఇస్తున్నారు. వాటిని ఖచ్చితంగా రోజుకి ఒకటి మింగాలి. మీరు బిలో 11% అంటే 11% కన్నా తక్కువ ఉండే వాళ్ళకి రోజుకి 2 ఇస్తారు, ఉదయం 1 రాత్రి 1. దాన్ని ఖచ్చితంగా మింగాలి. అవి మింగితే మీకు ఆ బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, హెచ్పి పర్సెంటేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయితేనే మీకు ఆరోగ్యము, మీ బిడ్డకు ఆరోగ్యము. కాబట్టి ఖచ్చితంగా ఐరన్ టాబ్లెట్స్ వాళ్ళు ఇచ్చేవైనా తినండి. మీరు ప్రైవేట్లో తీసుకునేటట్టు కంటే దాన్ని తెచ్చి డాక్టర్ గారికి చూపించి అందులో మీకు రావాల్సినటువంటి క్వాంటిటీలో అన్నీ ఉన్నాయా లేవా చూసుకుని వాటిని మింగాలి. వాళ్ళు ఏదో ఆర్ఎంపీ దగ్గరికి ఆల్బెండజోల్ అనే టాబ్లెట్ ఇస్తాను. అది వేసుకోకపోతే మీరు మాత్రలు వేసుకున్నా సరిగ్గా తిన్నా కూడా రక్తం పడదు. ఎందుకంటే మనం కడుపులో నుడి పురుగులు లాగేసి పీల్చేస్తాం మనం ఎక్కువ రక్తాన్ని. కాబట్టి ఆల్బెండజోల్ టాబ్లెట్లు మీరు అందరూ వేసుకోవాలి. అలానే చాలామందికి ఇంతగా చూశాను 7, 8 అట్టుంది, హెచ్పి చాలా తక్కువ ఉంది. అలానే బీపీ కూడా చాలా తక్కువ ఉందమ్మా. ఎక్కువ మంది 16 సంవత్సరాలు 17 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళలో బీపీ కూడా చాలా తక్కువ ఉంది. మీకు 80, 70 ఉంది. వీళ్ళకి ఏమవుతుందంటే కళ్ళు తిరిగి పడిపోవడము, అలానే బిడ్డ ఎదుగుదల కూడా బాగా సక్రమంగా ఉండదు. మీరు ఎంత బాగా తింటే రక్తం అంత బాగా పడి మీ బిడ్డకు కూడా అంత రక్త ప్రసరణ ఉంది, వాళ్ళు అంత బాగా పెరుగుతుంది బిడ్డ ఎదుగుదల. అలా కాకుండా మీరు సక్రమంగా తినకపోయినారనుకోండి బిడ్డ ఎదుగుదల కూడా తగ్గిపోతుంది. మీరు ఇంత కష్టపడి బిడ్డను మోసే దేనికి, నాకు బిడ్డ బాగుండాలా అనే కదా. మీరు తినకపోతే ఏమవుద్ది? కొంతమంది హాస్పిటల్కి రామంటే పారిపోతారు. నేను చాలా దగ్గర చూసాను. ఎందుకు పారిపోతుంది? ఎందుకు పారిపోతున్నారు మీరు ఆ హాస్పిటల్కి రావాలంటే? ఏమైనా భయమా, లేకపోతే ఏనంలో వాళ్ళు ఏమైనా అంటున్నారా? చాలామంది ఈరోజు 8వ నెల అయితే 1, 2 సార్లు వచ్చున్నారు.